హాయ్ హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ఏంటంటే ఊరికి పోతున్నాం. ఊరంటే నేను, బాబాయ్, చిన్నన్న, డాడీ వెళ్ళైతే పోదాం. ఎందుకు పోతాం అనేది మనం అడిగిపోయాక చెప్తాం. వీడియో తీస్తున్నావు హాయ్ పిని. ఇప్పుడే చొట్టుపల్లి ఆయనం టిఫిన్ చేయడానికి. అన్న వాళ్ళు టిఫిన్ చేయాలంట. టిఫిన్ చేశాక స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు టిఫిన్ అయితే ఇచ్చేసినాం. చాలానే పోతున్నాం. పోయి చాలా ఇప్పుడు ఆ కార్లో కూర్చుంటలేము మనం. ఆ కార్లో వచ్చినాం. ఇప్పుడు సినిమావే కార్లో కూర్చుంటున్నాం. సినిమావే కార్లో కూర్చున్నాం. సమ్మర్ కదా బాబాయ్. ఓ బాబాయ్ టెక్స్ పెట్టినావు కార్లా. కార్లో టెక్స్ పెట్టినావు అంతేనా? అదే మటనా? అంతేనా? చికెనా? ఓకే, ఏదైనా పర్వాలేదు, బిర్యానీ చాలు. అల్లొక్తా సార్ ఊళ్ళా ఎందుకంటావు? అంతేనా? ఏమన్నా దొరుకుతుందేమో అని అనుకో సార్. ఏమనుకోకు. ఓకే, ఒక 10 తక్కువ పర్లేదు అంతకన్నా. ఇక్కడ ఊళ్ళో తీసుకున్నాం. మామిడి పనులు సిటీలో తీసుకోవచ్చు కదా. బాగుంటాయి ఊళ్ళో. ఎక్కువ కెమికల్ వేసి పండించారు కాబట్టి మంచిగా స్వయంగా చెట్టు మీద ఉంటాయి కాబట్టి బాగుంటాయి. అచ్చా, ఓకే. ఇక్కడ గౌడ్ షాప్ ఉంటాడు, అచ్చా గౌడ్ అని చెప్పేసి. మనం పనులు తీసుకొచ్చే లోపల కార్లా తీసేసుకోరు డాడీ వాళ్ళు. కళ్ళు అయితే ఇక పొలం కాడికి పోదాం జల్దీ. బాబాయ్ డేర్ వచ్చేసినాం. లోపల పెట్టేసేయాలి భవాను. తింటావు కాదురా నువ్వు. తింటా పెట్టావు మా అమ్మ వాళ్ళు చేపించారు. తీసుకురాలి. ఇవ్వాల్సింది ఇచ్చిర్రు. అక్కడ కనిపిస్తుంది ఆ చెట్ల నుంచి ఇంకా అక్కడ పొగ వస్తుంది చూసిన. అక్కడ అదంతా వరకు మనదే పొలం అంతా. కళ్ళు కూడా తీసుకున్నాం. కళ్ళు తాగుకుంటే అక్కడ కూర్చొని అసలు ఎందుకు వచ్చాం ఊరికి అని చెప్పేసి మీ అందరికి చెప్తా. కొడుకే తండ్రి లెక్క మాట్లాడుతున్నాయి. మరి 240 మాట్లాడు నువ్వు. సరే సార్, ఫోన్ చేసి మాట్లాడి చేయి. మళ్ళీ ఏమైనా చెయ్యి. కూడా పడ్డది బిడ్డ. ఇది నిలబడితే గ్లాస్ ఎక్కువ పోతుంది. అంతేనా? పైప్ చక్కగా ఉన్న చూడు, కూర్చుంటే వంకరాయింది చూడు. అంతే. మరి రేపు ఆ వీడియోలో అందరు చూసేసాము. సరే, ఏం ప్లాన్ వేసుకో. ఏమో ప్లాన్ అంటున్నావు. ఈ ఊర్లో కళ్ళు బాగుంటుందా? మా ఊర్లో కళ్ళు బాగుంటుందా? అంటే బాగుంటుంది. బాగుంటుంది. అక్కడ ఏముంది. గాయస్, ఈరోజు ఊరికి ఎందుకు వచ్చేసాం మార్నింగ్ చెప్తాను కదా. చెప్తున్నా ఏంటంటే మనది ఊర్లో ల్యాండ్ వచ్చేసి 12 acres ఆఫ్ ల్యాండ్ ఉంది, ముగ్గురు పుత్తుల. సో అందరికీ 4 acres వస్తుంది. మన 12 acresకి ఏంటంటే బౌండరీ అయితే లేదు. సో మనకి డౌట్ ఏముందంటే కొంచెం
పక్క వాళ్ళు కొంచెం ఈతలకు వచ్చారని చెప్పి డౌట్ ఉంది. దానికోసం సర్వేయర్ మాట్లాడినాం. సర్వే చేసిండు. మనం అది దాన్ని ఏమంటారు పునాదిరాలు వాతుకున్నాం కార్నర్స్ ఏమున్నాయని చెప్పేసి. దానికి ఫెన్సింగ్ మాట్లాడే పోవాలి. పై ఫెన్సింగ్ వైపు ఎంత అయితే కదా మాట్లాడదాం. లేదు వాళ్ళు ఏం రాలేదు అనుకో, మన సర్వే పూర్తి చేద్దాం. ఓకే, మన లాస్ట్ దాకా అంటే మనకు మినిమం 1 to 2 hours పైన. పిన్ని చెక్కిటు వెనకలు ఏంది పిన్ని అది? వెనకాల మైసమ్మ అని అమ్మవారు ఉంటుంది. ప్రతి చిలకల మైసమ్మ అని ఉంటుంది. మనం ఏదైనా పని ఇట్లా పత్తి వేసుకున్నాం, పత్తి స్టార్ట్ చేసే ముందర అమ్మవారికి బోనం పెట్టి కళ్ళు శాఖ నీళ్ళ శాఖ పెట్టేసి స్టార్ట్ చేస్తారు అనమాట. అమ్మవారు అనేది బరకతిస్తుంది అనమాట. అట్లా ఓకే. మళ్ళీ విగ్రహాలు లేవుగా పిన్ని అవి? విగ్రహాలు ఏమి ఉండవు. రాయి పొడుగున్న రాయిని తీసుకుని దానికి బొట్టు పెట్టేస్తే అదే అమ్మవారి లాగా భావిస్తారు. ఓకే. మనం ఇప్పుడు ఏం చేస్తలేము మరి బోనం అట్లా? ఇప్పుడు మనం చేస్తలేం కదా కిట్టు. ఇప్పుడు సైదులు వాళ్ళకి ఇచ్చేసినాం కదా, వాళ్ళు ఇట్లా ఇప్పుడు చేను ఏరుకునేటప్పుడు వాళ్ళు బోనం పెట్టేసుకొని ఏరుకుంటారు. వాళ్ళకి అమ్మవారు బరకత్ అనేది ఇచ్చేసి ఎక్కువ ఎట్లా అంటే అమ్మవారిని పూజించడం వల్ల పత్తి ఎక్కువ వెళ్ళడం కానీ బరకత్ అనేది వస్తుంటుంది. అమ్మవారికి అట్లా చేస్తే మంచి జరుగుతుంది. ఓకే. ఇట్లా అంటాడు. ఇప్పుడే పిన్ని తెచ్చిన మామిడి పళ్ళు తింటున్నాం. మస్తు తీయ అవుతున్నాయి. ఎటున్నాయి పిన్ని? బాగున్నాయి, స్వీట్గా. ఊళ్ళల్లో మంచిగా ఉన్నాయి. హలో గాయ్స్, అక్క ఇప్పుడే వచ్చేసింది. అక్క అయ్యప్ప మమ్మీ. ఇదే సినిబాబు వాళ్ళ ఇల్లు. హలో గాయ్స్, ఇప్పుడే సినిబాబు వాళ్ళ ఇంటికి వచ్చేసేసినాం. సో ఇంట్లో పాత ఫొటోస్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తా చూడండి. ఇది ఈరమలై తాత, సినిబాబు వాళ్ళ డాడీ. ఇది గీత పిన్ని సినిబాబు మ్యారేజ్ డే పిక్స్, రమేష్ బాబాయ్ పిక్స్. ఇది నాకు తెలిసి జస్సు బాబాయ్ పిన్ని. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి వీడియో తెలియలేదు. సో సీ యు ద నెక్స్ట్ బ్లాగ్.